హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. సో లాస్ట్ వీడియోలో మీకు జేఎల్డిఎల్ సెట్ నెట్ ఏపీ సెట్ సిలబస్ గురించి 9 చాప్టర్స్ ఉంటాయని ఇవన్నీ చెప్పాను కదా. ఒకసారి ఎవరైనా ఆ వీడియో చూడకపోతే ఒకసారి ఆ వీడియో డిస్క్రిప్షన్ కింద లింక్లో ఇస్తాను, ఒక్కసారి చూడండి. అండ్ ఈ వీడియోలో వచ్చేసి నేను న్యూక్లియర్ ఫిజిక్స్ స్టార్ట్ చేస్తున్నాను. దాంట్లోనూ ఫస్ట్ వన్ వచ్చేసి బేసిక్ న్యూక్లియర్ ప్రాపర్టీస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇక నెక్స్ట్ సబ్జెక్ట్లోకి వెళ్ళిపోతే బేసిక్ న్యూక్లియర్ ప్రాపర్టీస్. ఇక్కడ వచ్చేసి న్యూక్లియర్. సో బేసిక్ న్యూక్లియర్ ప్రాపర్టీస్లో ఫస్ట్ వన్ ఈజ్ ద న్యూక్లియస్ గురించి. అసలు న్యూక్లియస్ ఎవరు డిస్కవర్ చేశారు? దట్ ఈస్ రూథర్ఫోర్డ్ ఇన్ 1911 బై ద ఎక్స్పెరిమెంట్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్ స్కాటరింగ్ అన్నట్టు. ఓకే, నెక్స్ట్ న్యూక్లియస్ డయామీటర్ రేంజ్ ఎలా ఉంటుందంటే ఫెమ్టోమీటర్స్లో ఉంటుందండి. దట్ ఈస్ ఇన్ ద రేంజ్ ఆఫ్ 10⁻⁻15 మీటర్స్. దీన్నే 1 ఫెర్మి అంటాము. అండ్ అటామిక్ డయామీటర్స్ ఆర్ ఇన్ ద రేంజ్ ఆఫ్ 1 యాంగ్స్ట్రామ్స్, దట్ ఈస్ 10⁻10 మీటర్స్. దీస్ టూ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ప్రీవియస్గా బిట్స్ కూడా వీటి మీద పడ్డాయి. అటామిక్ డయామీటర్ రేంజ్ ఎంత అండ్ న్యూక్లియస్ డయామీటర్ రేంజ్ ఎంత అనేది. అండ్ న్యూక్లియాన్స్ వచ్చేసి మనకు అందరికీ తెలుసు. న్యూక్లియాన్స్ అంటే న్యూట్రాన్స్ ప్రోటాన్స్ కలిపి. ఇది ఒక సిల్లీ క్వశ్చన్ అనుకోకండి, ప్రీవియస్ జేలో ఈ క్వశ్చన్ కూడా అడిగారు. న్యూక్లియాన్స్ అంటే ఏంటి అని, న్యూట్రాన్స్ ప్రోటాన్స్ ఎలక్ట్రాన్స్ అలా అలా ఆప్షన్స్ అయితే ఇచ్చాడు. సో దిస్ ఈజ్ అబౌట్ బేసిక్ థింగ్ ఆఫ్ న్యూక్లియస్. అండ్ నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ న్యూక్లియై. సో క్లాసిఫికేషన్ ఆఫ్ న్యూక్లియైలో మనకి ఇలా 5 టైప్స్ ఆఫ్ క్లాసిఫికేషన్స్ ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి ఐసోటోప్స్. సో ఐసోటోప్స్ అంటే ఏంటంటే సేమ్ జెడ్ అండ్ డిఫరెంట్ ఏ. జెడ్ అంటే ఏంటంటే ఇక్కడ అటామిక్ నెంబర్ అండ్ మాస్ నెంబర్ అంటే ఏ, క్యాపిటల్ ఏ. సో ఐసోటోప్స్ అంటే ఏంటి? సేమ్ అటామిక్ నెంబర్ అండ్ విచ్ ఆర్ డిఫరెంట్ విత్ మాస్ నెంబర్. అండ్ ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఇక్కడ సిలికాన్ అనేది అటామిక్ నెంబర్ అన్ని ఐసోటోప్స్కి 14 ఉన్నాయి, బట్ మాస్ నెంబర్లో చేంజెస్ వచ్చాయి, 28, 29, 30 అండ్ 32 అలా. సో దీస్ ఆర్ ఐడెంటికల్ ఇన్ కెమికల్ బిహేవియర్. సో ఐసోటోప్స్ అనేవి కెమికల్ బిహేవియర్లో ఐడెంటికల్గా ఉంటాయి, బట్ ఫిజికల్గా చేంజ్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఐసోబార్స్. సో ఐసోబార్స్ అంటే ఏంటి? సేమ్ ఏ డిఫరెంట్ జెడ్. సో అటామిక్ నంబర్ వచ్చేసి డిఫరెంట్గా ఉంటుంది అండ్ మాస్ నెంబర్ వచ్చేసి సేమ్గా ఉంటుంది అని ఐసోబార్స్ అంటాం. అండ్ ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఆక్సిజన్, నైట్రోజన్. సో ఎగ్జాంపుల్స్ ఆక్సిజన్, నైట్రోజన్. దట్ ఈస్ ఆక్సిజన్ మాస్ నెంబర్ వచ్చేసి 16, అవి రెండు సేమ్గా ఉన్నాయి, బట్ అటామిక్ నెంబర్ వచ్చేసి 8 and 7. సో దీస్ ఆర్ కాల్డ్ ఐసోబార్స్. సో ది ఐసోబార్స్ అనేవి డిఫరెంట్ ఇన్ ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్, రెండిట్లోనూ డిఫరెంట్గా ఉంటాయి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఐసోటోన్స్. ఐసోటోన్స్ అంటే ఏంటండి? సేమ్ ఎన్ వాల్యూ, డిఫరెంట్ జెడ్ అండ్ ఏ. న్యూట్రాన్స్ నెంబర్ అనేది సేమ్గా ఉంటుంది అండ్ అటామిక్ నెంబర్ అండ్ atomic number and mass number will be changed. That is the examples are carbon 614, nitrogen 715 and oxygen 816. ఈ మూడిట్లో మనం అబ్జర్వ్ చేసేసుకుంటే ఇక్కడ కార్బన్కి న్యూట్రాన్ నెంబర్ ఎంత? n is equal to a minus z ఫార్ములా. దట్ ఈస్ n is equal to 14 minus 6 8 and here also 15 minus 7, దట్ ఈజ్ ఆల్సో 8 and 16 minus 8 వచ్చేసి 8. సో అన్నింటికి న్యూట్రాన్ నెంబర్ అనేవి సేమ్గా ఉంది. దేర్ ఫోర్ దీస్ ఆర్ కాల్డ్ ఐసోటోన్స్. నెక్స్ట్ ఐసోమర్స్ అంటే ఏంటి? ఇక్కడ సేమ్ జెడ్ అండ్ ఏ వాల్యూ జెడ్ వాల్యూ రెండు సేమ్గా ఉంటాయి. మరి ఏంటి డిఫర్ ఫ్రమ్ దే న్యూక్లియర్ ఎనర్జీ స్టేట్స్ అన్నట్టు. ఎనర్జీ స్టేట్స్లో అంటే ఈ న్యూక్లియస్ యొక్క ఎనర్జీ స్టేట్స్లో డిఫరెన్స్ ఉంటాయి అండ్ డిఫర్ ఇన్ దేర్ ఇంటర్నల్ స్ట్రక్చర్ అన్నట్టు. సో ఐసోమరిక్ ట్రాన్సిషన్స్ ఆఫ్ న్యూక్లియైలో కూడా మనకి ఎనర్జీ లెవెల్స్ అనేవి ఉంటాయి. సో ఈ ఎనర్జీ లెవెల్స్లో ట్రాన్సిషన్స్ అనేవి ఎలా అంటే ఆర్ రిలేటెడ్ టు హయ్యర్ ఆర్డర్ మ్యాగ్నెటిక్ మల్టీపోల్ ట్రాన్సిషన్స్. సో ఐసోమరిక్ ట్రాన్సిషన్స్ ఆఫ్ న్యూక్లియై ఆర్ హయ్యర్ ఆర్డర్ మ్యాగ్నెటిక్ మల్టీపోల్ ట్రాన్సిషన్స్ అన్నట్టు. ఇది ఓకే, గుర్తుపెట్టుకోండి. అండ్ ఎగ్జాంపుల్ వచ్చేసి జనరల్ ఎగ్జాంపుల్స్ ఇచ్చాను ఇక్కడ. దట్ ఈస్ కన్సిడర్ ఎక్స్ అనేది ఒక ఎలిమెంట్ అండ్ ఎక్స్ దాని అటామిక్ నెంబర్ జెడ్ అండ్ మాస్ నెంబర్ ఏ అండ్ వన్ ఎక్స్ స్టార్, వేర్ ఎక్స్ స్టార్ ఇస్ ద ఎగ్జైటెడ్ ఆటమ్ అన్నట్టు. ఇక్కడ ఎగ్జైటెడ్ లెవెల్లో ఉంది ఎక్స్ అనేది, బట్ ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో ఉంది. సో ఏ అండ్ జెడ్ ఆర్ రెండు సేమ్గా ఉంటాయి, బట్ మనకిక్కడ ఎనర్జీ లెవెల్స్లో చేంజెస్ వస్తే వాటిని మనం ఐసోమర్స్ అంటాం.
నెక్స్ట్ మిర్రర్ న్యూక్లియై. సో మిర్రర్ న్యూక్లియై అంటే ఏంటంటే న్యూక్లియై హ్యావింగ్ సేమ్ ఏ బట్ జెడ్ అండ్ ఎన్ ఇంటర్చేంజ్డ్ అన్నట్టు. ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇక్కడ ఒకసారి ఆక్సిజన్ 8 15, నైట్రోజన్ 7 15. ఇఫ్ యూ అబ్జర్వ్ అటామిక్ నెంబర్ ఈజ్ సేమ్ బట్ జెడ్ అండ్ ఎన్ ఇంటర్చేంజ్డ్ అంటున్నాం. అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో ప్రోటాన్ నెంబర్ వచ్చేసి 8 అండ్ ఏ వాల్యూ వచ్చేసి 15. సో దీని నుంచి మనకి న్యూట్రాన్ నెంబర్ ఎంత, ఏ మైనస్ జెడ్ అంటే 15 మైనస్ 8 వచ్చేసి మనకి ఎంత 7. అదే ఇక్కడ నైట్రోజన్లో చూస్తే ప్రోటాన్ నెంబర్ 7 అండ్ అటామిక్ మాస్ నెంబర్ ఈక్వల్ టు 15. సో న్యూట్రాన్ నెంబర్ ఏమవుంది ఇక్కడ 8 వచ్చింది. అంటే ఇఫ్ యూ అబ్జర్వ్ హియర్ ప్రోటాన్ నెంబర్ విల్ బి 8 అండ్ న్యూట్రాన్ విల్ బి 7. అండ్ ఇక్కడ వచ్చేసి ప్రోటాన్ ఇస్ 7, న్యూట్రాన్ ఇస్ 9. అంటే ఈ రెండు ఇంటర్చేంజ్డ్గా ఉన్నాయి మనకి. సో ఇలాంటి వాటిని ఏమంటే మనం మిర్రర్ న్యూక్లియై అంటాం. సో ఈ మిర్రర్ న్యూక్లియైని యూజ్ చేసేసి డిఫరెన్స్ ఇన్ బైండింగ్ ఎనర్జీ ఆఫ్ మిర్రర్ న్యూక్లియై యూస్ఫుల్ ఫర్ ఫైండింగ్ ఆఫ్ రేడియస్ ఆఫ్ ది న్యూక్లియస్ యొక్క రేడియస్ని మెజర్ చేయడానికి ఈ మిర్రర్ న్యూక్లియస్ అనేవి ఎంతో యూస్ఫుల్గా ఉంటుంది. ఓకే అండి, ఈ నెక్స్ట్ జనరల్ ప్రాపర్టీస్ అనేవి మనం నెక్స్ట్ క్లాస్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి ఎవరికైనా షేర్ చేయండి. థ్యాంక్ యూ.